పిల్లలు, ఈరోజు మనం మన శత్రువులను ప్రేమించాలనే విషయం తెలుసుకుందాం. ముందుగా కండత వాక్యం నేర్చుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు చదివితే, యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో భాగంగా శత్రువులను ప్రేమించడం మరియు దేవుని వల్లే పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండటం గురించి బోధించారు. అప్పుడు యూదుల సమాజంలో పొరుగువారిని ప్రేమించాలి, శత్రువులను ద్వేషించాలి అనే ఆలోచన మాత్రం ఉండేది. కానీ యేసుక్రీస్తు దీనికి భిన్నంగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని కొత్త ఆజ్ఞ ఇచ్చారు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు కదా. ఆయన ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ మేలు చేస్తున్నాడు. మీరు మీ శత్రువులను ప్రేమించండి, అలా చేస్తే మీరు నిజంగా దేవుని పిల్లలుగా ఉంటారు అని అంటాడు దేవుడు. ఇంకా మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినట్లా మీకేం ఫలం కలుగుతుంది? సుంకర్లు అలాగే చేస్తున్నారు, అన్ని జనులు అలాగే చేస్తున్నారు, మరి మీరు మీ ప్రత్యేకత ఏంటి? క్రైస్తవులు అంతకన్నా ఉన్నతమైన ప్రేమను గౌరవాన్ని చూపాలి కదా అంటాడు దేవుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండి దేవుని కుమారులు దేవుని కుమార్తెలుగా పిలువబడాలి. దేవుని ప్రేమను క్షమాపణ గుణాన్ని హృదయపూర్వకంగా క్షమించడం పరిపూర్ణత అంటే అర్థం. మనల్ని బాధ పెట్టే వారి కోసం, హింసించే వారి కోసం ప్రార్థించినప్పుడు మనకి శాంతి పొందుతాం, మన జీవితంలో మార్పులు మొదలైతాయి, ఆశీర్వాదం పొందుతాం, దేవుని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. సాతానికి మన ఆశీర్వాదాలు దొంగిలించలేదు. ప్రార్థిద్దాం మరి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరు బోధించినట్లు మీ ప్రేమను మేము అనుభవించడానికి, అనేకులకి శత్రువులు కూడా ప్రేమించడానికి మాకు సందేశాన్ని ఇచ్చినారు ప్రభా. అది మాకు చాలా కష్టము. శత్రువులు మేము వాళ్ళకి మంచిగా ఉన్నా కానీ వారి హృదయంలో శత్రుత్వం ఉన్నప్పుడు మేమేం చేయలేము. కాబట్టి మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మెత్తనపరచండి. వారు మేము అనుకున్నట్లు కాకుండా వారు వేరు విధంగా మమ్మల్ని ఆలోచిస్తున్నారు. మేమేమి చేయలేకపోతున్నాం. మా చుట్టూ ఉన్న లోకస్తుల వల్లే మేము జీవించకుండా మా హృదయాన్ని మార్చండి. ముందుగా నీ ప్రేమతో మా హృదయాన్ని నింపండి. మీరు ఎలా జీవించారు మేము అలా జీవించడానికి, నీ ప్రేమ మాలో ప్రవహించడానికి మా కృప చూపించమని యేసునామముపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.